హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు అవర్ క్రేజీ యూత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి రెండు కంటెంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే అన్నమాట. ఒకటి ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం మనం, అండ్ సెకండ్ మన ఓడు ఇంకోడు ఉన్నాడు, మహానుభావుడు ఆజాను పురుషుడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చాక కంటెంట్ అనే పేరుతో వాడిని కొంచెం పిచ్చి చేస్తాం. ఆ తర్వాత మన యూత్ లీడర్, టీమ్ లీడర్ అయిన సనా, ఉమెన్స్ టీమ్ లీడర్, ఒక ప్రాంక్ అనేది వాడి పైన చేయబోతుంది. ఆ ప్రాంక్ కింద ఆమె చెప్తుంది, వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రాంక్ ఏంటంటే అండ్ ఆ పర్సన్ రాగానే ప్రపోజల్ అన్నట్టు చేస్తాం. లియా కూడా అందులో మధ్యలోకి వస్తుంది. నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తాం, నేను లియా గొడవ పడతాం, మధ్యలో ఆయన బుక్ చేస్తాం అనమాట. లాస్ట్లో వాడికి నేను కొటేషన్లు ఇస్తానమాట. కానీ ఈరోజు అయితే వాడిని పుష్పానికి వస్తే ఎదు పుష్పాన్ని చేయబోతున్నాం. ఎనీవేస్, థ్యాంక్ యూ గైస్. మీ సపోర్టింగ్ వల్ల 30 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. అండ్ మనకి ఎవరైతే కామెంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాడో ఆ బ్రో, మీరైతే మాతో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇందులో కొన్ని విషయాలు అయితే మీకు చెప్తున్నా. ఎవరైనా కానీ మా టీంలో జాయిన్ అవుదాం అనుకుంటే, ఒకటి మా గ్రూప్లో జాయిన్ అయ్యాక ఎలా ఉన్నారో, స్టార్టింగ్ ఎలా ఉన్నారో అలాగే ఎండింగ్ వరకు మాతో ఉండాలి. మా పర్సనల్ కాంటాక్ట్స్ అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా ఒక మాట బయట చెప్పకూడదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ షేర్ చేయడం కానీ అస్సలు చేయకూడదు. వాళ్ళ ఫోటోలు చాలా ఉంటాయి కదా, మా సేఫ్టీ కూడా మాదే. అది లేడీస్దైనా జెంట్స్దైనా కానీ ఎవరి సేఫ్టీ వాళ్ళది. ఓకేనా? దీనికి ఓకే అనుకుంటే మా టీంలో జాయిన్ అవ్వచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఎలా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. మా వీడియోస్కి మాతో పాటు తోడుగా ఉండటానికి అంతే. ఓకేనా? సనా గారు కూడా ఉన్నారు, కావాలంటే సనా కూడా మాట్లాడుతుంది. సనా గారు మాట్లాడండి. మన ఫ్రెండ్స్లో జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది నిఖిల్ గారు అనేది బాయ్స్కి చెప్తారు, గర్ల్స్కి అయితే నేను చెప్తాను. అండ్ ఆ రూల్స్ ఉన్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మా టీంతో జాయిన్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే టైమింగ్ని బట్టి కాల్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళంటే ఇంట్లో రాకూడదు, టైమింగ్ని బట్టి కాల్ చేస్తాం. ఏ టైమింగ్ అని చెప్పి మేము పెడతాం ఈ గ్రూప్లో. ఇది ఎక్కువ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిలు, నా ఐడియా వచ్చేసి మళ్ళీ నిఖిల్ గారు ఏ వీడియో మీద పెడతారు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోకి తమ్నేల్ ఉంది కదా, ఆ తమ్నేల్కి ఆల్రెడీ పెట్టేశాను. నాది సనాది. మీరు ఫీమేల్స్ అయితే తనకి టచ్ అవ్వండి. సనా కావాలంటే అన్నీ ఇంకా అన్ని వీడియోలలో పెడతాము. ఓకే, నా ఐడియా ఏంటంటే క్యూట్ సనా _123 కాదు, క్యూట్ సన్నా _123 _123 లాస్ట్ 1 2 3 తర్వాత అండర్స్కోర్ లేదే. ఓకే ఓకే ఓకే, నేనైతే తమ్నేల్లో పెట్టేస్తాను గైస్, మీరు చూసేయండి. నాదైతే సింపుల్ నిఖిల్ 77518. ఓకే, సరే మనం ట్రూత్ ఆర్ డేర్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇష్టంగా మా ఇద్దరిలో ఎవరికైతే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు చేయండి. ఇందులో బలవంతం ఏం లేదు. తనకైనా చేయండి, పర్లేదు. తనైనా నాకు ఇన్ఫామ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ స్టార్ట్ చేసేద్దామా? అంటే ప్రాంక్ చేయాలనుకునే పర్సన్ వస్తే మధ్యలోనే ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆపేస్తాం. ఎందుకంటే వీడియో చేసినట్టు అనుమానం రాకూడదు అని. అంటే అనుమానం రాకూడదు కదా, మా జాగ్రత్తలో కూడా మేము ఉండాలి. అంత తొందరగా మేము వాటికి కనపడకూడదు కదా. ఓకే, ఫస్ట్ అర్థండి, మీకు అది ట్రూత్ అండ్ డేర్ అని దాన్నే బుక్ చేశారు మేడం. ఓకే సరే, ట్రూత్. ఓకే, మీ లైఫ్లో అంటే మీ మమ్మీ లవర్ పేరు తీసుకున్న అమ్మాయి పేరు చెప్పండి. చెప్పండి నిఖిల్ గారు.
డేర్. ఏంటో ఫస్ట్ చెప్పినవే తర్వాత నెక్స్ట్ నాకు సరిగ్గా వినపడలేదండి. డేర్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే నేను డేర్ అన్నాను. చెప్తున్నా ఒకటి కదా మమ్మీ లాగా కేర్ చేసిన అమ్మాయి పేరు చెప్పాలి ప్రజెంట్ ఈ 1 వీక్లో నాకు నా హార్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది. బట్ ట్రూత్గానే చెప్తున్నా, ఎందుకంటే ఫ్రెండ్షిప్ మధ్యలో ఏం ఉండకూడదు కదా. ఓకే తన పేరు అయితే చెప్పను, కానీ తను ఏమని పిలుస్తాననేది మాత్రం క్లారిటీ ఇస్తా. ఓకే కొంచెం విన్నా అనిపిస్తుందండి. ప్లీజ్ పేరైతే వద్దు, తనకి కూడా ఉండాలి కదండి పాపం. తను కూడా ఒక ఫీమేలే కదా, కన్నా అని పిలుస్తా. కదా అమ్మాయి అంటే నాకు తెలుసా తెలిసి ఉండొచ్చు, తెలియపో ఉండొచ్చు. ఇంకా వద్దులే మూసు ఇంకా ఓకే అండ్ మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మమ్మీ డాడీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ కాకుండా ఫ్రెండ్స్లో అంటే ఫ్రెండ్స్లో అన్నా లేదంటే ఓకే ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ లైక్ నాకు సిస్టర్స్ లేవు, సో నన్ను ఓన్ సిస్టర్గా ట్రీట్ చేస్తుంది. సో నాకు ఇంపార్టెంట్. ఓకే అండ్ నెక్స్ట్ నిఖిల్ నేను అండి అడగండి. లియాని అడగచ్చు, నిఖిలని అడగచ్చు. లియా నువ్వు అడుగు లియా. మీరు అడిగితే నిఖిల్. సరే లియా. ట్రూత్ అడే ట్రూతా? నువ్వు చేసిన మోస్ట్ థింగర్ పని ఏంటి? చాలా అంటే చాలా థింగర్ ఉండాలి అందులో. పని అంటే ఏది లేదా పని చదువుతారు, ఏదో పెద్ద పని చేయలేదు. ఓకే నెక్స్ట్ లియా చెప్పండి. ఇంకోటి అడగచ్చా? నాకు ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లియా. సనా గారు. సనా లియా నువ్వు అడుగు లియా ఒకసారి. ఏదైనా అడగండి పర్లేదు. ఇంట్లో మీ మమ్మీ డాడీకి చెప్పాలి అని ఒక సీక్రెట్. మమ్మీ డాడీకి చెప్పలేని ఒక సీక్రెట్. అక్కడికి సిస్టర్కి అని చెప్పండి. సిస్టర్స్గా ఇంట్లో నిజంగా మమ్మీ డాడీకి చెప్పాను అయితే చాలా ఉన్నాయి. మమ్మీకి సిస్టర్కి చెప్పిన అయితే ఏది లేదు. మమ్మీకి చెప్పిన కొన్ని ఉన్నాయి, సిస్టర్కి చెప్పిన అయితే ఏదో ఒకటి లేదు. ఇప్పుడు లియా గారు ట్రూత్ డేరా? నేను అడుగుతా, ఇలా మీ ఇంట్లో మీ మమ్మీకి డాడీకి చెప్తున్నా బయటికి వెళ్ళావా? ఎప్పుడైనా బయటికి వెళ్ళి దొరికిపోయావు లేదా? చెప్పండి చెప్పండి. ట్రూత్. ఓకే లైఫ్లో అండ్ మీ మమ్మీకి ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధమా? ఒకటైతే నేను చేసిన అబద్ధంలో అతిపెద్ద అబద్ధం ఒకటి. నాకు యాక్సిడెంట్ అయ్యి కూడా యాక్సిడెంట్ అవ్వనట్టు నటించడం. అయినా అది యాక్సిడెంట్ అయిన 10 నిమిషాలకి తెలిసిపోయింది వాళ్ళు. అదే అబద్ధం చెప్పడం. మరి అమౌంట్ ఏమనుకున్నావు? మా ఆంటీ అంటే నాకు నా భయం ఏంటో తెలుసా సనా? నేను ఇది నా బాధ చూసి ఏడుస్తుందా అని భయపడతా.
ఆమె ఎలా భయపడుతుందని. ఆమె ఏడ్చేస్తుంది సనా, చాలా ఇష్టం నేనంటే నాకు. గురువుగారు 10 minutes అన్నారు, 15 minutes ఇటు చూడు సనా, ఇటు చూడు. అవుతుంది. చిన్నప్పుడు ఒకటి అయ్యిందిరే ఆ ఇన్సిడెంట్, ఇదంతా కాలిపోయింది ఇక్కడ. నా చెయ్యి చూస్తుంటారు కదా ఎప్పుడు, మీరు గమనిలే ఎప్పుడు ఇది. నాకు ఎన్ని డేస్ అవుతుంది, 2 years అవుతుంది, ఏంటి నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నిసార్లు ఇలాగే ఇలా తలుగుకుంటా ఉన్నా, ఇక్కడొకటి ఇక్కడొకటి, ఇదిగో ఇదిగో బాగా కాలేదు. చూడలేదు. వీడు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. రాకపోతే మన ప్రాంక్ అందరికీ రియల్లీ సారీ. మన గ్రూప్ రాకపోతే ఈరోజు ప్రాంక్ క్యాన్సిల్ చేస్తామండి. రేపైతే పక్కా చేస్తాం, ఎందుకంటే ఆయన బిజీ పర్సన్ అండి బాబు. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోలో నాకు చూశారు కదా మా గేమ్ అయితే, ఇప్పుడు ఆ గేమ్స్ అనంతా ఆడబోతున్నాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ చేసేయండి. అదేంటంటే నాకు ఆడుతుంది, నాకు ఆడితే ఇప్పటికీ తల్లికుంటున్నా. ఇప్పుడు మన మహేంద్ర గారికి ఫోన్ చేద్దాం. ఏంటో బాగా ఆట ఫ్లైట్ సింబల్ పెట్టేసి పనుకున్నాడు వీడు. ఇప్పుడు రింగ్ అవుతుంది రే, ఫస్ట్ కాల్ రింగ్ అవుతుంది. మనం అన్ని ప్రయాణం చేసేదానికి ముందుగానే పిలిచేస్తున్నాం మా. ఓకే మనోడు వచ్చాడు. మ్యూట్ తీయండి, వాడు వచ్చేస్తున్నాడు. అదే వాడు వస్తానే స్టార్ట్ చేసాను రా ప్రాంక్, ఓకేనా? మళ్ళీ మాట్లాడలేమంటే మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ పోతాడు వాడు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? సరే, మన ఏదో ఒక టాపిక్ ఎత్తేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాం. ట్రూత్ ఆర్ డేరా? నువ్వు ఎప్పుడు చేయరాని పని ఎప్పుడైనా చేసావా? నువ్వు ఎప్పుడు చేయరాని పని ఏదో ఒకటి, పర్లేదు, తప్పైనా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, మీరు చెప్పండి. హాయ్ మామా. మామ మా అందరిది ట్రైల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 10 minutes మాతో మాట్లాడితే నువ్వు ఎలా ఇచ్చేస్తావు అనేది ఒక జస్ట్ ఊరికినే. వీడియో ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం ముందుగా కొంచెంసేపు మాట్లాడుకుందాం, తర్వాత ఆటోమేటిక్గా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో నేను ఏంటో కొంచెం చెప్పరా? నాకు నేను పిలవాలంటే అట్లా అందరు పిలిచినట్టే నేను ఇలా పిలవాలి, నేను స్పెషల్ కదా. బబ్లు ఓకే, అంటే అందరు చెప్పినట్టు పిలిస్తే మంచిది అంటే చెప్పండి. అందరితో పాటు నేనేనా లేదంటే కొంచెం ఏమైనా స్పెషలా? అట్లేం లేదు, అందరికీ అదే పిలవండి పప్పులు అని. స్పెషల్ గా పిలవాలనుకుంటే కూడా పప్పులు అని పిలవండి అంటున్నా. ఏమంటా మావా? నేనేమన్నానండి బాబు, నేను కెమెరా ఆపేసుకుంటాలే. పర్లేదు మావా, నువ్వు ఆఫ్ చేయకు. పర్లేదు, నేను మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. అసలు నిఖిల్కి ముందు చెప్పా, అదేంటంటే హలో నాకేం చెప్పావు సనా? చెప్పా కదా రే, నిజమా అది? నిజంగా ప్రామిస్. ఏంటి మావా
కన్ఫ్యూజన్ చేయకూడదు. మామ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ గారు. ఈ విషయాలు అయితే నేను ఏం సపోర్ట్ చేయలేను సార్. చెప్తున్నా. ముందు నువ్వు మాట్లాడు, ఆ తర్వాత నేను కలుస్తాను నీతో. ఓకే. బబ్లు అండ్ ఏంటంటే లేకొద్దు, పాయింట్కి రా. శివరాత్రులు చెప్పాలంటే చెప్పరా. బబ్లు నీ ఇష్టం చెప్పు. అండ్ అనేది చెప్తున్నా. నేను చెప్తున్నా బట్ నీ ఇష్టం. ఓకేనా? ఓకే. ఐ లవ్ యూ. కదా అదేంటి సన్నా నిజమా ఏంద్రా? నాకు ఇష్టం అని చెప్పాలి, వాళ్ళకి నాకు చెప్పాలి. కానీ ఎందుకని ఇది నాకు అర్థం కాలేదు. లేదా ఏమైంది నిజంగా కదా అలా నాకు ఇస్తాను కదా రాజుగా. అయ్యా నీకేమైంది? మంచి అంటే నాకు ఇష్టం నీకు చెప్పాను కదా ఆల్రెడీ. నువ్వు ఎలా అయినా ప్రపోజ్ చేస్తావు. ఇష్టం అబ్బాయి అంటే నీకేమైంది? అది ఆల్రెడీ చెప్పా, మళ్ళీ అంటే నాకు ఇష్టం లేదు. నువ్వు ఎలా అయినా ప్రపోజ్ చేస్తావు ఆల్రెడీ చెప్పాను కదా. ప్రాంక్ అని అర్థమైంది. మామ నిజంగా జోక్ అయితే కాదు మామ, సీరియస్గా చెప్తున్నా. ప్రాంక్ అయితే అస్సలు కాదు. వీడియో కూడా స్టార్ట్ చేయలేదు. ప్రాంక్ అయితే నీకు అంత మంచిగా మహి అని ఎలా పిలుస్తాను నిన్ను? నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే కదా మహి అని అంత ప్రేమగా పిలుస్తున్నా. కాదు కాదు లియా, నువ్వు వదిలేసే లియా. వాళ్ళు మాట్లాడుకుంటావు, నువ్వు వదిలేసే. అది నిజం. నాకు అసలు నిజంగా అది నిజం అని నమ్మే బుద్ధే కావట్లే అసలు. నాకు చెప్పింది కానీ అదేదో ప్రాంక్ వస్తే చెప్తుంది అనుకున్నాం, కానీ ఇది ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సనా ఏం సనా నిజమేనా అది? నీకు లియా నుంచి కదా నేను చెప్పింది. లియా ఏమైనా ప్రాంక్ అనుకున్నా? లియా అని నిజంగా చెప్పినా నిన్న. ఏంటి? నేను నిజంగానే చెప్పినా నిన్న ఆయన అంటే ఇష్టం అని చెప్పి. లియా ప్రాంక్ అనుకున్నాను. ఒరే ఒరే, ఇలాంటి ట్విస్ట్ ఇస్తారంటే నా వల్ల కాదు. గుండె కొట్టుకుంటుంది మామ. మా అమ్మ నాకు సంబంధం లేదు మామ. ఇప్పుడు ఇలా చేస్తే ఎప్పుడో చెప్పు. ఇప్పుడు నేను ఫస్ట్ కదా చెప్పింది. సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి. అంటే ఇష్టం కాబట్టి నేను అంత క్యూట్ గా మంచిగా పిలుస్తా తను వచ్చిన వెంటనే. లేకపోతే తనకి పుణ్యం పెట్టి పిలుస్తాను కదా. ఏంటి? అసలు తను నాకంటే ఇష్టం. తను రే రే, అంత గ్యాప్ ఇవ్వకండి, చెప్పరా నాయన. నాకు తుత్తరగా ఉంది, చెప్పండి. అనిపించిందిరా. నేను నిన్న చెప్పా ఆ పిల్లకి ఆయన పేరు. ఇప్పుడు ఏమంటా? లే ఏంటి లియా? చెప్పండి. ఏమైంది లియా నీకు? ఇప్పుడు నీకేమైంది లియా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది లియా? నీకేమైంది అసలు? నాకు అర్థం కావట్లేదు లియా. అది మహి అంటే నాకు ఇష్టం అబ్బా. నా ముందు అంటే ఇప్పుడు నేను పిచ్చోడ్నా? నాకు ఇష్టమైనప్పుడు నా ముందు ఇంకో అమ్మాయి మహికి ప్రపోజ్ చేస్తే నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను అసలు? అరే విక్కీ, ఒకసారి మ్యూట్ తీ మామ, వీడియో ఆన్ చేయరా. నువ్వు నాకు మనం చెప్పాలి కదరా. నువ్వు నాకు మనం చెప్పాలి కదా. నువ్వు అంటే తనంటే నాకు ఇష్టం అని చెప్పి లైక్ తీసుకుంటుండే. మధ్యలో నేను బాగా చేశారా, అందరు కలిపి చేసిండ్రా, అందరు కలిపి నిజంగా చేసిండ్రా. ఏమన్నా కరెక్ట్ ఆరా నువ్వు చెప్పు. కాదురా, ఆ పిల్ల నేను లవ్ చేయడం ఏంది? ఆ పిల్ల లవ్ చేస్తుందా, ఈ పిల్ల నేను ట్రై చేయడం ఏంది? నేను అది తెలియకుండా పిచ్చోడ్లాగా ఒకరు వెనకాల పడ్డమైంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. నీకు అసలు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను ఏం చేయాలి ఇప్పుడు? సరే నీ విషయం నాకు వద్దు సనా, నాకు వదిలేసి. దియా ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు నిజమా చెప్పింది? యా, అందుకే నన్ను మళ్ళీ ఇప్పుడు వచ్చినా మా సీనియర్ అంతా గట్టిగా పిలిచినా. వెన్నవ నుంచి వెయిట్ చేస్తుంది కదా లియా. నీకు తెలియదా? నేను అంటే తను వచ్చే ఒక మ్యాటర్ చెప్పాలి. నీకు చెప్తానే ఉన్నా కదా అంటే పేపర్ నుంచి నీకు అర్థం కాలేదా? అవును, కానీ నీకు ప్రపోజ్ చేసుకోవాలి నీకు తెలియదు కదా. అది మరి నువ్వు ఇష్టపడుతున్నా నాకు తెలియదు కదరా.
ఏంటి ఏమంటున్నావు బబ్బులు చూడు బబ్బులు ఆమె ఇలా అంటున్నావు ఏంటలా నేను షాక్ లో ఉన్నాను. సారీ లియా నా పేరెంట్ ఇస్తుంది అడ్డుకోలేను నాకు నిజంగా మళ్ళీ అంటే ఇష్టం అంటే ఒక రోజు మేము ఇద్దరం కాల్ మాట్లాడుకున్నా తను అప్పుడు చాలా మంచిగా మాట్లాడాడు సో అలా ఇష్టం వచ్చింది నేను ఆయన కొత్త గ్రూప్ లోనే చెప్పాలనుకున్నా బట్ కొంచెం చెప్పడానికి కొంచెం భయం వేసింది బట్ ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు అప్పుడే చెప్పాల్సింది కదరా ఎవరి Sorry. ఫీలింగ్స్ వాళ్ళే కదా కదా అంత ఈజీగా చెప్పలేదు కదా అంత నేను కూడా అంత ఈజీగా చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా దెబ్బలు పడతారా నీకు? దెబ్బలు పడతారా నీకు? కదా నేను అప్పుడే చెప్పాల్సింది కదా ఇప్పుడే నేను అడ్డుకున్నాను ఇలా ప్రపోజ్ చేస్తానని తెలియదు కదా తన చెప్పడానికి నువ్వు ఇలా ఇష్టం అని చెప్తూ నాకు తెలియదు కదరా అఫ్కోర్స్ అవును ఏంటి పప్పులు చెప్పు నువ్వు మీరిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోకండి. నో అనో నేను ఎక్కువ నేను ఉండలేను అలా అంటే చాలా ఇష్టం అయితే చెప్తున్నా చూడు, ఏంటంటే ప్రాంక్ అయితే మా దెబ్బలు ఉండుతారా నీకు? ఏ ప్రాంక్ అంటున్నావు ఏంటి నీకు సీరియస్ గా మాట్లాడితే నాకు ప్రాంక్ అనిపిస్తుందా ఇద్దరు ప్రామిస్ సీరియస్ చేయండి, మాట్లాడవాలి ప్రామిస్ చేయండి ఇద్దరు. నువ్వు అన్ని అబద్ధాలే అనుకుంటున్నావు కదా నా వయసులో నా మాట చెప్పాను ఇప్పుడు బట్ నువ్వు చేసి పడేస్తుందని అనుకోలేదు నేను ఇంకెవరిని తీసి పడేయలేను. ఏంటి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా. కాదా నిన్ను సన్నగా లవ్ చేస్తుందంటే అది డైజెస్ట్ చేసుకుంటా కానీ లియా చేయడం ఏంద్రా నాకు అసలు అర్థం కావట్లా. వాజ్ పాసిబుల్? లియా ప్లీజ్ లియా అని అడ్డుకో నో కదా నోరా నువ్వు వదులుకో నా కాలైనా నో కదా మహి అంటే నాకు చాలా ఇష్టం చెప్పండి కదా నో లియా ప్లీజ్ ప్లీజ్ వద్దు తన వల్ల మళ్ళీ మన ఫ్రెండ్షిప్ వస్తుంది ప్లీజ్ తను వదిలేదు అదేదో నువ్వే చేయొచ్చు కదా అతను చేయలేస్తే నేను చెప్తున్నారా అది నేను చేయలేకపోతే నేను ఎందుకని చెప్తున్నాను చాలా నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు కూడా అలాగే ఫీల్ ఉంటుంది కదా అంత ఈజీగా వదిలేలేదు కదా వదిలేస్తూ అంటే ఒక పర్సన్ని అలా అట్లా ఎట్లా అవుతుందిగా అప్పుడు పర్సన్ అంటే నాకు ఇష్టం లేదు చెప్పలేకపోతున్నా ఆ పర్సన్కి ఇన్ని రోజుల నుంచి ఈరోజు చెప్పినా నేను నిన్న నిఖిల్కి కూడా చెప్పినా నిఖిల్ చెప్పినా కదా నాకు ఇష్టం అని అదే నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయకండి, చాలా పిచ్చ కోపంలో ఉన్నా. ఎవరిని ఏమంటాను కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లా. మైండ్ సెట్ అంతా ఒక్కసారి సర్వం నాశనం అయ్యింది. కాదు సార్ నువ్వు సరే నువ్వు అప్పుడే నిజంగా అనుకుని ఉంటే నాకు వాడితో పాటు కాల్ కలపమంటే నేను నిన్నే కాల్ కలిపి నిన్ను మాట్లాడేవాడిని డైరెక్ట్గా. సరే వీడియో తీద్దామని రెడీ అవుతున్న టైంలో ఏంద్రా ఇది. సరే నువ్వు లవ్ చేసావు చెప్పావు, బట్ నేను ప్రాంక్గా తీసుకుంటావని నేను అనుకున్నా. వాడు ఎలా అనుకున్నాడు నేను అలాగే అనుకున్నా. అది పనిగా ఇప్పుడు వీడియోకి వెళ్తున్నామన్న టైంలో ఏంద్రా ఇది. ప్రాంక్ లా కనిపిస్తుందా మీకు అది మ్యాచెస్ ఎవరైనా ప్రాంక్ చేస్తారా ఒక ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం ప్రాంక్ ఎలా ఉంటుంది కాదు లియా నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు అవన్నీ. నో సనా ఐ కాంట్ ఏ నువ్వు ఆగు సనా, ఒక్క నిమిషం నువ్వు ఆగు మామ, ఒక్క నిమిషం నువ్వు ఆగు. నేను ఇక్కడే వెళ్ళాలా, లేకపోతే రేపటి నుంచి యూట్యూబ్ లేదు, ఛానల్ లేదు, తొక్క లేదు, ఏం లేదు, నేను తీసేస్తా. సనా ఒక మాట ఉండు, నీతో నాకేం ప్రాబ్లం లేదు సనా, నాకు లియా విషయం తెలియాలి అంతే. లియా నువ్వు లవ్ చేస్తున్నావా? అవును నేను కూడా లవ్ చేస్తున్నారా ఇక్కడ నా మ్యాటర్ పట్టించుకుంటుంది ఏంటి నువ్వు ఊరికి లియాని అడుగుతున్నావు నువ్వు అసలు ఆ ఫ్రెండ్వేనా
మరి వాడి ఫీలింగ్స్ కూడా తెలుసుకోండి. వాడి ఫీలింగ్స్ ఏముంటాయి? నేను నీకు ఎవరైనా లవ్లో ఉంటే సపోర్ట్ చేస్తారా? నువ్వు నా లవ్లో సపోర్ట్ చేయలేకపోతున్నావు, నువ్వు అసలు నా ఫ్రెండ్నా? వాడు డైజెస్ట్ చేసుకోలేని మ్యాటర్ ఒకటి ఉంది ఇక్కడ. ఏ మ్యాటర్ ఉన్నా సరే నువ్వు అసలు నా ఫ్రెండ్ కాదు. నీకే నువ్వు ఏం చెప్పాలి లియాకి? తను ఇష్టపడుతుంది కదా, నువ్వు వదిలేసుకొని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుండా లియా నీకు అంతా ఇష్టం ఉన్నా అని అట్లా ఎట్లా మాట్లాడగలుగుతున్నావు? ఏంటి నీకేం సపోర్ట్ చేయడం కూడా తెలియదు ఒక ఫ్రెండ్కి, మళ్ళీ ఫ్రెండ్ అంటే కేరింగ్ అంటే ఉంటేనా? అసలు నేను ఇలా అనుకోలేను. ఇదంతా మన దగ్గర వస్తుందియా, ఇక్కడ చెప్తున్నా, నువ్వు ఆయన వదులుకో. లాస్ అలా నీకు చాలా ఇష్టం. ఆయన నాకని ప్లీజ్ అయితే వదిలేసుకో. గేమ్ స్టార్ట్ చేయమావా. గేమ్ మీద ఏం లేదు, అసలు ఏం నడుస్తుంది? నేను ఫస్ట్ ఏంటో చెప్పలేదు. అమ్మా నేను రేపు నుంచి జాయిన్ అవ్వను మా వైద్యులు కాల్. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. కొంచెం సేపు కన్ఫ్యూజన్ గానే ఉంది. కాదు, కొంచెం సేపు నాతో ఉండు. కొంచెం సేపు అమ్మ నాతో ఉండు. కానీ నువ్వు చెప్పేసి లియా నిజం చెప్తున్నా. నీకు తను కావాలా, నేను కావాలా? ఏంటి? నీకు లియా కావాలా, నేను కావాలా? చెప్పు. సరే మీరు ముగ్గురు కావాలి మాకు. అలా ఇప్పుడు లియా కావాలంటే లియాతోటే ఉండు, నేను కావాలంటే నాకు అంతే. సారీ అలా కాదు, కానీ మీరు ముగ్గురు కావాలని నేను వచ్చా ఇక్కడికి. నాట్ బట్ మాది మన ఆర్ చూస్ వన్. మీరు నన్ను కాంపిటీషన్ చేయకండి. ఇలాంటి మ్యాటర్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నేను అడగండి ఏంటి? నేను ఒక్కరికి ఇక్కడ ప్రపోజ్ చేయలేదు, నాకు ఎంతమంది చేసినప్పటి. నేను మీకు ప్రపోజ్ చేస్తున్నా అంటే మీరు ఎంత నచ్చారు, ఇంకా ముందే అర్థం చేసుకోవాలి. కొంప ముంచెలా ఉన్నా నేను అందరిది వచ్చి ఉండాల్సింది కాదు యాప్లోకి. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళిపోతే ఇంకా ఎప్పటి నుంచి నేను గ్రూప్కి రాను. నేను కూడా రావద్దు అనుకుంటున్నాను. మీరు మంచి ఫ్రెండ్స్ లా ఉండాలనుకున్నాను, కానీ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారని అసలు అనుకోలేదు. మామ అలా అనుకుంటే పర్లేదు మామ. అలా నా వర్షన్ నీకు తెలుసు కదా. ఇప్పుడు లియా కావాలనుకుంటే నేను బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటా అందరితో. అసలు ఆ వర్షన్ ఎలా మర్చిపోయి, అలా వర్షన్ ఒక్కసారి కూడా అనిపించలేదంటే కొంచెం హర్టింగ్గా ఉంది. అందుకే మీకు ఇలా అదంతా వద్దులే. కానీ మీకు లియా కావాలనుకుంటే అంటే లియాతో మీతో నేను ఫ్రెండ్షిప్గానే ఉంటా. ఒకవేళ ఏం కావాలంటే లియా మీతో నాతో ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. నేను చెప్పండి ఎవరు ఇద్దరు వద్దు నాకు. మన నిఖిల్ గారు కావాలి. నిఖిల్ గారు కావాలి. అది ఏదైనా తేడా ఉంటుందా? ఇక్కడ ఉంటుంది. ఏంటి నాకు నువ్వు ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేయలేకపోతున్నావు అసలు. అక్కడ నా పరిస్థితి నీకు తెలుసా? అక్కడ నా పరిస్థితి నీకు తెలుసా? నాకు తెలుసు. మామ నువ్వు చెప్పే పని అయితే డైరెక్ట్గా చెప్పే మామ, నేనేం అనుకోను. నేనేం చెప్పన్నావా? చెప్పు మామ, తెలియాలి కదా చెప్పి. ఏంటిది? అసలు ఏమనుకుని స్టార్ట్ చేసావబ్బా? అసలు ఈ యాప్ అదే కావాలి నాకు. ఈ ఒక్క నిమిషం గాయస్ అమ్మ
కానీ ఎవరు ఫీల్ అవ్వం. నీకు ఎవరు చూస్ చేసుకొని చూస్తావో వాళ్ళే చూస్ చేసుకో. ఇప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వరు. అంటే ఇక ముగ్గురు ఫీల్ అవ్వరు. మామూలుగా అసలు జాయిన్ అవ్వండి అసలు నీకోసమే జాయిన్ అయ్యా, వీళ్ళిద్దరు అందరి కోసం జాయిన్ అవ్వా. ఈ మ్యాటర్ క్లోజ్ అయ్యాకే మనం వెళ్దాం రా, నా వల్ల అయితే కాదురా, ప్లీజ్ నా కోసం ఈ ఒక్క రిక్వెస్ట్ రా. ఏంది చూసేది, ఏంది వీడియో చేస్తున్నావు అనే ముందా ఈ పనులన్నీ చెప్పేది నువ్వు? కాదురా వీడియో నేను ఒకటే చెప్తా విను, వీడియో స్టార్ట్ చేయకముందు ఏది ఫికర్ పెట్టకూడదు. అంతా అన్నీ రెడీ అయినప్పుడు కూడా అంతా వీడియోకి రెడీ అయిపోయింది, అంతా కొటేషన్ అంతా రెడీ అయిపోయింది, వాడు కూడా వచ్చాడు. అసలు నీతో నాకేం గొడవ లేదు, నాకు ఒక్కరి మీద కొంచెం బాధ ఉంది, ప్లీజ్ వదిలేసి నన్ను ప్లీజ్. ఇప్పుడు కదా అడుగుతున్నావు, నేను చెప్పినా నీకు క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ చేస్తున్నావు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఇష్టం లేదా? ఏంటి ఇప్పుడు నువ్వు బాధ్యత ఉన్నావని ఫ్రెండింగ్ అంటే తప్పకుండా వదిలేస్తావా? నేను ఎవరిని మోసం చేయలేదు, నేను అది పనికి చెప్తున్నా. ఫ్రెండ్ యాప్లో కూడా ఒక్కరిని కూడా మోసం చేయలే, అది నాకు తెలుసు, ఆ కింద ఉన్న నా పక్కన ఉన్న వాడికి తెలుసు, నేను ఎలాంటి వాడిని బాగా తెలుసు వాడికి. మా అమ్మ నిజం చెప్పాలనిపిస్తుంది కానీ నా వల్ల అయితే కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. కాంప్రమైజ్ అవుతాం కదా, మాకు ఒక క్లారిటీ ఇస్తే. మా అమ్మ నువ్వైతే నా విషయం తెలుసు కదా, అది క్లారిటీ ఇచ్చేసే, ఏదైతే అదో అయితే చెప్పు. నేనంటే చెప్పలేకపోతున్నా, నువ్వు చెప్పు. నాకు టైం కావాలి మామ, ఇద్దరికి ఆన్సర్ ఇస్తాను. కాదలియా అంటే అంటే కాదలియా ఇంకో మాట మాట్లాడదాం. సనా నాకు నిన్న చెప్పింది ఈ విషయం, నీతో చెప్పలేదంటే నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు. నీతోనే చెడివడిగా ఉంటారు కదా ఇద్దరు కూడా. తనేమని లియా ఏమనింది? ప్రాంక్ చేస్తున్నా అనుకున్నావా? అరే నేను రియల్గా చెప్తాను చెప్పినా నిఖిల్కి. నాకు అస్సలు మన గొడవ వద్దు కానీ బబ్బులు గారు వీడియో చెప్పేసి ఉన్నాడు, ఏదో ఒక క్లారిటీ ఇచ్చాను కదా. ఇంకా మాకు ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే సనా లేదు బెస్ట్. మీరు తనని చూస్ చేసుకుంటే హ్యాపీ, నన్ను చూస్ చేసుకుంటే హ్యాపీ. సో మాకంటే ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. అమ్మ నా బాధ ఏందో నీకు అర్థమైంది, నేను ఏం చేస్తానో కూడా నీకు అర్థమైంది, నా ఫీలింగ్స్ కూడా తెలుసు. మళ్ళీ ఎక్స్పెషల్గా ఏంట్రా ఇది అంటే నాకేం తెలుసురా అస్సలు. నాకేమైనా కలగనా? నేను ప్రపోజ్ చేద్దామనుకుని కానీ లియా ప్రపోజ్ చేద్దాం నాకు తెలియదు. నిజంగా లియా ప్రపోజ్ చేస్తా అంటే నేను తప్పుకునేదాన్ని ఫస్ట్, బట్ ఇప్పుడు నేను తప్పుకోలేను లియా అని అనుకోకుండా. అసలు అవ్వట్లేదు, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. కాదులియా రేపు గేమ్ లో చెప్తా.
ఒక ని- ఇప్పుడైతే వద్దు. ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు ఆగు. నాకోసారి 2 నిమిషాలు ఆగు, వెళ్ళిపోదాం. నేను కూడా నీతో వచ్చేస్తాను. వద్దానా, నేను నీతో వచ్చేస్తాను. నా వల్ల కావట్లేడా. సన్నాలు వచ్చేస్తుందంటే డైజెస్ట్ చేసుకున్నాను, కానీ అది లియా ప్రపోజ్ చేయడం ఏంది మామ, నాకు అది అర్థం కావట్లే. నేను ప్రాంకే అనుకుంటున్నాను చివరికి. ప్లాన్ కాదండి బాబు, రియల్గా చెప్తున్నాం. మీరు ఫ్లాట్ వెళ్ళి అక్కడ తీసుకోవడమే కావలిపోతుంది. వీడియో చేసుకుందాం. మీరు తప్పని చూస్ చేసుకున్నా ఐ నో ప్రాబ్లం అంటున్నా కదా, నాకు ప్రాబ్లం లేదు. మీరు నన్ను చూస్ చేసుకున్నా తనకి ప్రాబ్లం లేదు అని ఎందుకు చెప్తున్నాను కదా. కాదు, మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యామో ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ అవుదాం. ఓకే, మూవ్ అవుదాం, మూవ్ ఆన్ అయిపోవాలి. ఇది ఒక 10 minutes ఉంది. మీరు ప్రాక్టీగా చెప్తే మనము వీడియో స్టార్ట్ చేసుకున్నాం కదా. మీరు చాలా ఇది ఎలా ఉందంటే టైం కూడా ఇవ్వరు ఏంటి అని చెప్పుకోవడానికి కూడా. ఒక చిన్న మాట అండి, లియా లియా అని సదా ఇద్దరు ఎవరో ఒకరు. నిఖిల్, హాయ్ నిఖిల్. రే రే రే, మీరు వెళ్ళిపోతే ఒక 2 నిమిషాలు ఆగరా. రే, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే రే. సీరియస్గా నా గురించి తెలుసు, నా గురించి తెలిసి కూడా నువ్వు వెళ్తున్నావు. వెళ్ళకు, ఉండు. లియా, నువ్వేంటి లియా? ఎవరొకరు పేరు చెప్పకుండా అరే మీరు ఇద్దరు చాలా ఇష్టం అబ్బా, కాకపోతే మీరు ఇలా ట్విస్ట్ పెడితే ఎలా? మీరు ఎవరో ఒకరి పేరు చెప్పేయండి. వదిలేసి ఇచ్చినా కానీ వద్దు ఇంకా. మీరు చెప్తారు కానీ మీరు డైజెస్ట్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. నాకు అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, నేను పుల్ల చెప్తున్నా. అండ్ తనకి మీరు ప్రపోజ్ చేస్తే ఐ నో ప్రాబ్లం. తను నాకు ఏ గైస్ గైస్, వాడు రేపు చెప్తా అన్నాడు కదా, వదిలేసేయండి. మీరు విసిగించకండి. నాకు ఇప్పుడే కావాలి. రేపు నేను మళ్ళీ రే సన్న, నేను కానీ కడపకు వచ్చాను అనుకో, మొహం పగిలిపోద్ది చెప్తున్నా. ప్లీజ్ అసలు నా ఫ్రెండ్ రావట్లా. ఏంది ఈ విషయంలో నా ఫ్రెండ్? చూస్తా కదరా, ఏమవుతుందో ఇలా. నువ్వు నాకు ఈ చిన్న విషయంలో సపోర్ట్ చేయకపోతున్నావు. అసలు నా ఫ్రెండేనా? ఏంది సడన్? నేను చెప్పండి ఎప్పుడు, ఈరోజు మధ్యాహ్నం లోపల చెప్పే పని అయితే చెప్పు పాప అన్న. అది కాదా వీడియో అప్పుడు చెప్పేది. ఈరోజు చెప్తాను చెప్పినా నీకు. నీకు చెవులు తొబ్బినాయేమో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజు చెప్తాను చెప్పినా. ఏంటి మళ్ళీ నా మీద అరుస్తున్నావు? నువ్వు చెప్పకపోతే ఓకే నొక్కుంటా, ఆశ తీసుకుంటా. బట్ నేనేం చెప్పినా ఈ రోజు చెప్తారా అని చెప్పి నీకు చెప్పినా. మాకు ఏదో చెప్తామో చేసేసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడే చేసేసాయి. రేపంటే మళ్ళీ మమ్మల్ని కాదు, ఎప్పుడంటే మేము ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం అని మీరు చెప్పేసి ఏంటి ఇది అసలు? ఏం అర్థం కాదు. బబ్లీ గారు మీరు చెప్పేసి చెప్పకపోతే బబ్లు ఒకసారి వీడియో ఆన్ చేయి మామ. నువ్వు వీడియో ఆపుతుంటే భయం వస్తుంది, నువ్వు వీడియో ఆన్ చేయి బబ్లు. ఇలా ఏమవుతుంది ఇప్పుడు? బబ్లు మామ, వద్దు ఇంకా, లైట్ తీసుకోండి. సరే సరే, ఒకసారి నా కోసం వీడియో ఆన్ చేయరా. అమ్మ వస్తుంది, చేస్తున్నాను. వీడియో ఆన్ చేయి. అమ్మని పిలుస్తా, అమ్మ కూడా మాట్లాడాలని ఇందాక. సరే లియా, ఓకే నువ్వు క్యారీ లియా, చెప్పండి. కాదు లియా, నిజంగానే నువ్వు చేస్తున్నావా? నువ్వు ఓకే లియా, నీకోసం నేను అప్ చేస్తున్నాను లియా. ఓకే ఏంటి వదిలేది అసలు? వద్దు, ఒక 2 నిమిషాలు ఉండు, లియాతో నేను మాట్లాడి. క్లాస్ ఇస్తలేదు కదా ఇంకా. ఫ్లాట్ ఇస్తలేదు, ఒక్క నిమిషం ఆగు. నా వర్షన్ కూడా ఎప్పుడు మీ ముగ్గురు మధ్యలో నేను ఏమన్నా ఇదా? చెప్పు నీకు. కాదు లియా, నిజంగా ఇది ఎప్పుడు నుంచి అనిపిస్తుంది.
ఎప్పుడు అనుకో జస్ట్ నార్మల్గా నేను మాట్లాడుతున్నాం. మాట్లాడుకున్నప్పుడు గుడ్ పర్సన్ అనిపించి అలా చెప్పాలనిపించింది. బట్ చెప్పే అంత ఛాన్స్ రాలేదు. ఇవాళ తన రే కాదులియా, నా గురించి ఎప్పుడు ఆలోచించలేదు అలియా నువ్వు. అరే నీ తక్కువ కూడా ఆపరా. నువ్వు ఆగు, నీ వర్షన్ అయింది కదా, నువ్వు మూసుకో. ఇంకా నువ్వు మ్యూట్ వేసుకో, నేను వేస్తే బాగుండదు. నువ్వు వేసుకుంటే మంచిగా ఉంటుంది. కాదులియా, నా వర్షన్ నీకు ఇప్పుడు అర్థం కాలేదా? ఏం అర్థం అవ్వాలి? నువ్వు ఎప్పుడైనా ఏదైనా క్లారిటీగా చెప్పావా? లేదు కదా. అంటే సరే సరే, ఇప్పుడు నేనేం చెప్పలేదన్నా, వాడు ఏమైనా మాట్లాడాడు ఒక్క పదమైన, అంటే వాడు ఏమైనా చెప్పాడా? అరే తన కూడా చెప్పండి తప్ప తన చెప్పింది, తన చెప్పడం బయటపడ్డా. అదే వాడు నీతో లవ్ మ్యాటర్ గురించి కూడా మాట్లాడలేదు. బట్ నా వర్షన్ కూడా నేను కూడా ఏం మాట్లాడలేదు. బట్ నాతో ఆ ఫీలింగ్ రానప్పుడు వాడితే ఇలా వచ్చిందని నేను అడుగుతున్నా. అలా అందరితో వస్తారా? ఉండదు కదా నీకు ఒక వస్తుందా ఫీల్? మామ ఒకసారి మ్యూట్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసామమ్మ, నా వల్ల అట్లా దయచేసి అస్సలు అవ్వట్లేదు మామ. నాకు ఇంకా లియా అనే పేరు కూడా వద్దు అసలు. ఇప్పుడే లియాని కూడా బ్లాక్ చేస్తా లైవ్లో. ఏంటది మామ? ఇదిగో అసలు లియా లేదు, సనా లేదు, వదిలేయండి, నన్ను ఇద్దరు వదిలేయండి. యూట్యూబ్ కూడా డిలీట్ చేస్తున్నా, రేపే డిలీట్ చేస్తున్నా. నా సోషల్ మీడియా, నా ఫ్రెండ్ యాప్ ఏమి ఉండవు. హ్యాపీగా ఉండండి. పిచ్చి పెట్టిందా మంచి పెట్టిందా? అసలు ఎట్లా నేను టైంలో ఏమంటే సపోర్ట్ చేస్తుంటే బ్లాక్ చేస్తా అంటామండి. అలాంటప్పుడు ఒక మాట, నీ వర్షన్లో ఫ్రెండ్గా పోయినా, లియా వర్షన్లో అసలు చీప్గా అయిపోయినా. నేను చీప్గా అయిపోయినా, చాలా చాలా చీప్గా అయిపోయినా. అలాంటప్పుడు నేను మీ ఇద్దరితో కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. హలో హలో నిఖిల్ వెంకటే, నేను 2 years నుంచి నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. నేను అందరికీ ఒక్క పక్కన ప్రపోజ్ చేయలేదు. ఫస్ట్ మనం ప్రపోజ్ చేసిన నేను ఇంత సపోర్ట్ చేయలేకపోతున్నావు అంటే ఇంకా ఫ్రెండ్ అందుకురాను. ఇంకా ఒక చిన్న మాటలో హెల్ప్ చేయలేకపోతున్నారా నువ్వు? ఇది చిన్న మ్యాటరా? లైఫ్ మ్యాటర్ ఇది. చిన్న మ్యాటర్ అనబాకు, చిన్న మ్యాటర్ అనబాకు. చిన్న మ్యాటర్ కాదు ఇది. చిన్న చిన్న మ్యాటర్ అనలేదు నేను. ఈ ఒక్క హెల్ప్ కూడా నేను చేయలేకపోతే నేను అడుగుతున్నాను. ఇంకొన్ని అర్థం కావట్లేదు. కాదు మామ, అసలు ఏదో తన క్యారెక్టర్, తన లైఫ్లో నేను ఎలా అనుకున్నాను తెలుసా? నిజంగా మాట్లాడే విధానం చూస్తే అస్సలు ఎంత బాగుండిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నా గురించి అయినా కొంచెమైనా ఒక మాట అయినా ఉంటుందా అంటే, చివరికి ఇప్పుడు ఎలా నిందో చూసావు కదా, నీదేముంటుంది అంటుంది. అంటే అంటే అంత ఇదా నేను ఇది అని కాదురా. అసలు నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోలేరు కదా ఎప్పటి వరకు. అవును, అంటే ఈజీ చెప్తామమ్మా. తను ఏమనింది, నా ఫీలింగ్స్ ఎప్పుడు అర్థం చేసుకోలేదా అని నేను అడిగితే, నువ్వేమని చెప్పినావా డైరెక్ట్గా అని అడిగింది. అప్పుడు నువ్వు కూడా ఏం ప్రపోజ్ చేయలేదే. అలాంటప్పుడు తను ఎందుకు అలా చెప్పింది అనేది నాకు కోపం వస్తుంది. కోపం కాదు, అన్నిటికన్నా ఎక్కువ బాధ వస్తుంది తన పైన. తనేనా ఇలా చేసిందని.
ఇప్పుడు తన తన నాకు ప్రపోజ్ చేయలేదు ఓకే, బట్ తన నా ముందు ప్రపోజ్ చేసింది. ఒక ఇష్టమైన అబ్బాయిని ఇంకో అబ్బాయి ప్రపోజ్ చేస్తే నాకు తీసుకుంటాడు కదా, సో నాకు పంచి పెట్టా. కాదు సరే సింపుల్. ప్రపోజ్ చేస్తే నేను ఇలా తీసుకోవాలి. సరే ఒక చిన్న చిన్న విషయం చెప్తాను లాస్ట్లో, ఒకే ఒక మాట. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ముఖ్యమా, మీరు ప్రేమించే వాళ్ళు ముఖ్యమా? చెప్పండి రా. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు లేదు. ఏంటి మమ్మల్ని ప్రేమించేవాళ్ళు లేదా? ఆ విషయం ఈ లియాకైతే అర్థం కాలేదు. అది అది మామ మ్యాటర్. అది మొత్తానికి చివరిలో అయినా పెద్ద కాలీఫ్లవర్ మాదిరి. ఇంకేం కాలేదు, వదిలేటే మనకు మంచిగా వెళ్ళొచ్చాం అక్కడ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మామ లాస్ట్ 1 minute రా, అయిపోయింది. ఒకసారి కెమెరా ఆన్ చేసి. మామ మహి చెప్పండి. మహి అదే బరువు పడతారా నీకు? మామ నిన్నేమని అంటలేదురా మామ, నువ్వు నా ఫ్రెండురా. పడినా పర్లేదు కానీ నమ్మిన వాళ్ళని ఎలా చేస్తారా అని అనుకోలేదు. అది నీ వర్షంలో ఏం తప్పులేదు మామ. నువ్వు ఎవరిని ప్రేమించకపోయినా నాకు ఏ ప్రాబ్లం లేదురా. హ్యాపీగా ఉండడం నాకు కావాలి. కాకపోతే తను ఆ వర్షంలో నేను ఎలా అయిపోయాను అనేది చిన్న పెయిన్. ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేసేది నువ్వు తప్పు చేసింది ఒకటే. ఇప్పుడు ఫస్ట్ నీ ఫీలింగ్స్ ఏంటి అనేది చేయాల్సింది ఫస్ట్. నాకు అసలు నిజంగా అది అర్థం కాలేదు, జోక్ అనుకున్నట్ట. అది మాకు ఉంటుంది కదా, యూట్యూబ్ కోసం ఏమైనా ప్రాంక్ వీడియోస్ చేస్తుందేమో, తను స్క్రీన్ రికార్డింగ్ చేస్తుందేమో తెలియదు కదా. అంత కర్మల తీరు పట్టలేదు వస్తున్నా. గాయస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 minutes అయిపోతే 1 అయిపోతుంది. ప్లీజ్ ఇంకా ఇది ఆపేద్దాం, నా వల్ల కావట్లే. నాకు అసలు అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ అయిపోతుంది మీ మధ్యలో. మీరు ఎలాగే చేస్తున్నారు? మీరు నా ఫ్రెండ్ అంటే మీరు కానీ ఒక చిన్న హెల్ప్ చేయలేకపోతున్నాడు కదా. వాడి ఫీలింగ్ వేరే ఉంది సార్. నాకు అర్థమైన ఫీలింగ్ కాబట్టి ఏం చెప్తే నాకు అర్థం కావట్లేదు అని నాకు బాధగా మనసు. నా మధ్య అన్ని రేట్స్ ప్రేమ పుట్టింది తెచ్చి అని అసలు పట్టించుకుంటూ అంటే అప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేదు ఇంకా. నేను చూసంటే అంటే నువ్వెందుకు హ్యాపీ, తనెందుకు హ్యాపీ ఉంటాడు, వీడెందుకు బాధపడుతూ ఉంటాడు? నువ్వెక్కడ వెళ్తావు? ఇద్దరికి చెంపలు పగులుతాయి. ఇక్కడ లాస్ట్ ఓన్లీ 2 minutes ఉంది గాయస్. సో ప్లీజ్ నార్మల్గా మాట్లాడదాం. 2 minutes ఉంది. లాస్ట్ 1 minute అయినా హ్యాపీగా నిద్రపోదాం ప్లీజ్. నా వల్ల కావట్లేదు గాయస్ అసలు. 1 minute ఫ్రీగా మాట్లాడదాం. ఆల్రెడీ 12:58 అయింది. జస్ట్ 1 minute. ఓకే, ఈ ఒక్క 1 minute అయినా ఫ్రీగా మాట్లాడండి రా.
కనీసం రేపు అదంతా మర్చిపోయి అంతా డిలీట్ చేసి హ్యాపీగా ఉంటాను. అప్పటికి అమ్మ చెప్పి డిలీట్ చేయొద్దురా నిఖిల్ నువ్వు. మర్చిపోయి ఒక పర్సన్ హార్ట్లో పెట్టిపోయిన తర్వాత ఒక పర్సన్ ఇప్పుడు హార్ట్ అని పెట్టిపోయింటే మర్చిపోయి ఇలా మర్చిపోతాను ఏంటి హార్ట్లో ఏం జరుగుతుంది? లియా నువ్వు చెప్పమ్మా, ఇంకేమన్నా అవుతుందా? ఏంటి వాళ్ళు ఇప్పుడు హార్ట్ చేసి హార్ట్లో ఏమైనా అవుతుందా అంటే హార్ట్ ఎంత కదా అవ్వడానికి. అయ్యో ఇవాళ మీరు గేమ్ ఆడడానికి పిలిచారా లేకపోతే చూసి చెప్పడానికి పిలిచారా? గేమ్ ఆడదాం అనుకుంటాం చాలా ఈరోజు గేమ్ ఆడమని పిలుస్తాం. అయితే నిత్యునికి చెప్పిన ఒక 10 minutes నాకు టైమింగ్ ఇవ్వ ప్లీజ్ అని చెప్పి నేను నిత్యుడికి రిక్వెస్ట్ చేసినాను. నేను అడిగితే ఎక్కడే ఉన్నాడు కదా. కాదురా, ఇప్పుడు ర్యాంక్ ఇందాక కూడా అడిగినా మా అమ్మని ఎంత ప్రేమించాను అంత ప్రేమించాను నిజంగా దాన్ని. అది ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు నిజంగా. అరే ఎవర్రా ఎవరిని ప్రేమించినావు? నిన్ను ప్రేమించేంత సీన్ లేదు నాకు. అది ఎవరికి చెప్తున్నానో దానికి అర్థమైంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీకే అర్థం కావట్లేదు మెంటల్. నువ్వు కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఇంకా అర్థమైందా? వాడు ఒకటి చెప్తున్నాడు, నువ్వు నీకు అది అర్థం అవట్లే మా ఫీలింగ్స్. వాడు ఒకటి చెప్తున్నాడు, వాడికి ఇంకోటి ఉంది అది నీకు తెలియదు అన్నా అని వాడు చెప్తున్నాడు. నేను నీకు చెప్తున్నా, ఇంకా నువ్వు కాదని చెప్పినప్పుడు ఇంకెవరున్నారు? అర్థం చేసుకున్నప్పుడు నా హార్ట్ అర్థం చేసుకున్నప్పుడు నీ హార్ట్ నేను ఎలా అర్థం చేసుకుంటా? నేను ఎలా నేను అర్థం ఫ్రెండ్ అని ఒక పేరు పెట్టావు కదా, బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక పేరు, ఏమైంది? ఫ్రెండ్ అంటే నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నా మైండ్ సెట్ నీకు అర్థం కాదా? 2 years నాతో ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నావు. అదే చెప్తున్నా 2 years నా గురించి తెలుసుకోలేదా నువ్వు? నేను అమ్మని ప్రేమించానంత ప్రేమించాను నా వల్ల అట్లా. మా అమ్మ నువ్వు పే చెప్పేసి నాకు ఏ భయం లేదు, తొక్కలేదు. కానీ నిజాయితీగా చెప్తున్నా, నిజాయితీగా చెప్తే నీ నోట చెప్తే నాకు వినాలని ఉంది నిజంగా చెప్పి. నేను లియాని లవ్ చేస్తున్నా అబ్బా. ఆ విషయం ఇప్పుడు కూడా లియాకి చెప్పలే. వదిలేస్తే తనకి నాకు ఉన్న మధ్య బాండింగ్ ఏడపోతుందని నా భయం. తను ఏడ వదిలేసి వెళ్తుందా, తను మాట్లాడకుండా ఉంటుందా, తిడతా, తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు, తను మాట్లాడకుండా ఉంటుందా అనేది ఆ ఒక్క విషయంలో చాలా బాధ ఉంటుంది తెలుసా నాకు. నువ్వు వచ్చి వాడిలో చేయడం ఏంటి, ఆ పిల్ల వచ్చి వీడిలో చేయడం ఏంటి, నేను ఎన్ని రోజులు ఈ అమ్మాయి వెనకాల పడ్డం ఏంటి? నాకు ఈ లాస్ట్ రెస్పాన్స్ ఒక్కరు ఇవ్వాలి. ఒక్క నిమిషం నువ్వు సనా, నాకు ఈ ఒక్క లాస్ట్ ఆన్సరు లియానే ఇవ్వాలి. దాని తర్వాత నా లైఫ్ ఏంది నేనేంది అనేది డిసైడ్ అవుతుంది. అది కూడా 1 minute-లోనే. నేనేం చేయను మామ, చీప్గా అంత ఏం చేయను. ఆల్రెడీ కోసుకొని ఎప్పుడు అయిపోయినాయి, ఆ తరాలన్నీ అయిపోయినాయి, ఇంకా అంత సీన్ లేదు. ఇంకా ఎవరిని ప్రపోజ్ చేయలేదు. మీరు ఇక్కడ ఆపండి కొంచెం, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళు సీరియస్ అయిపోతున్నారు అవసరం మనకి. వాడి విషయంలో ఆలోచిస్తున్నాను నేను. వాడి విషయం వాడు బ్యాంక్ అని చెప్పి సీరియస్ అవుతున్నాడు. నాకు అసలు నచ్చట్లేదు. నేను ప్రాంక్ అనుకున్నానని చెప్పాను కదా ఫస్ట్. ఇదంతా ప్రాంక్ అండి, ఇదంతా ప్రాంక్. నీకే చూసా ప్రాంక్ అని పిచ్చోడా. అసలు పిచ్చోడు ఏంది నువ్వురా. సో గైస్, ఈరోజు మన ప్రాంక్ వీడియో అనేది మా మామతో సెట్ అయిపోయింది.
దానికి సపోర్ట్ మా అమ్మగారు కూడా ఉన్నారు. ఎందుకంటే అమ్మని చూపియము. అమ్మ ఒకసారి దూరంలో ఛాయ్ చెప్పు. సనాక్రమం చేద్దాం అనుకోవాలి. వీళ్ళిద్దరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నా. ఇద్దరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నా. కొంచెం టైం ఇచ్చేదండి. స్థానాన్ని కూడా పిచ్చదాన్ని చేసేవారు. అమ్మో అమ్మో. నేను నీకు ఎప్పుడు డౌట్ రావాలి. నేను నీ క్వాలిటీ ముందే క్లారిటీ ఇచ్చాను. ఏంది అది పనికి ఇలా అంటున్నా. నీకే అర్థం కావట్లే. మాస్క్ తీసుకున్నాను రా, వీడియో ఆన్ అయింది అన్నట్టు చెప్తున్నా. నీకు అది అర్థం కావట్లే. మామ ప్రామిస్ మామ, ప్రాంక్ చేద్దానింది. అదిగో ఆ పంది మొహందే, ఆ పైన ఉంది చూడు నీ పైన. మామ నిజంగా నాకు ఏ సంబంధం లేదు మామ. కావాలంటే అమ్మని అడుగు మామ, మీ డ్యూట్ని అడుగు మామ. అక్కడ ఏమైందో తెలుసు. సరే ఉండండి. యా మాట్లాడు మాట్లాడు గట్టి మాట్లాడు. హలో ఫ్రెండ్స్. నాకు ఉండగొట్టుకుంటుంది. నేనేమో అసలు సో గైస్ ఒక నిమిషం వీడియో ఆపేద్దాం. ఒక నిమిషం గాయస్. మొత్తానికి మన వాడిని అయితే చేసేసాం, పెద్ద కాలీఫ్లవర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మోర్ మంచి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. నువ్వు కూడా ఆగితే మంచిది. ఆల్రెడీ కట్ చేసేసాను సేఫ్టీ కోసం. ఒకరు మాట్లాడుతా అన్నారని. చెప్పు ఆపలేదు చెప్పు. మన ప్రాంక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ చెప్పురా మెయిన్. ఈ ప్రాంక్ మీకు ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ అయితే